శివపురం అనే గ్రామంలో ధనవంతులైన రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారు దయాగుణం కలవారు, పేదలకు సహాయం చేసేవారు. వారికి డబ్బుకి లోటు లేదు, కానీ వారికి ఎంత కాలమైన పిల్లలు పుట్టలేదు అనే లోటు ఉండేది. వారు ఎన్ని పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేసినా ఫలితం లేక దిగులుగా ఉండేవారు. అలా ఒకరోజు రంగమ్మ ఇంటి వద్ద, అమ్మా, ఆకలి, ఆహారం పెట్టు తల్లి అని ఒక ముసలావిడ కేక వేసింది. రంగమ్మ ఆప్యాయంగా ఆ ముసలావిడని ఇంటిలోకి పిలిచి ఆమెకు అతిథి మర్యాదలు చేసి ఆహారం పెట్టింది. ఆ ముసలావిడ ఆనందంతో, అమ్మా, నా ఆకలి తీరింది, తృప్తిగా ఉంది. నీ సమస్యకు పరిష్కారం విను. తూర్పు దిక్కున మహిమగల దుర్గమ్మ గుడి ఉంది. అక్కడికి వెళ్ళి నీకు పిల్లలు కలగాలని అమ్మవారిని మొక్కుకో, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. అవ్వా, నీకు ధన్యవాదాలు. సాక్షాత్తు అమ్మవారే నిన్ను మా వద్దకి పంపింది అని కళ్ళు మూసుకొని నమస్కరిస్తుంది. మళ్ళీ కళ్ళు తెరిచేలోపు ఆ ముసలావిడ మాయమవుతుంది. రంగమ్మ ఎంత వెతికినా ఆమె కనపడలేదు. రంగయ్య జరిగిన చమత్కారం తెలుసుకుని, అమ్మా దయ మన కుటుంబం మీద ఉందని అర్థమైంది. రంగమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు దుర్గమ్మ దర్శన భాగ్యం లభించింది. అవునండి, నిజమే. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే నండి. మరుసటి రోజు ఉదయం రంగమ్మ గుడికి వెళ్లి, అమ్మ దుర్గమ్మ, నీకు శతకోటి వందనాలు. నీ చల్లని చూపుతో నాకు ఒక బిడ్డని ప్రసాదించు తల్లి. నా కోరిక తీరినచో నీకు 16 కాళ్ల జంతువును బలి ఇస్తాను అని విచిత్రంగా మొక్కుకుంటుంది. రంగమ్మ మొక్కు విన్న అమ్మవారు, ఏంటి 16 కాళ్ల జంతువా? నేనన్నడు వినలేదు ఈ విచిత్ర జంతువు గురించి అని ఆశ్చర్యపోతుంది అమ్మవారు. కొన్ని రోజులకి రంగమ్మ గర్భం దాల్చి ఆ తర్వాత పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. రంగమ్మ, రంగయ్య ఆనందానికి అవధులు ఉండవు. అమ్మవారికి వారు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలా ఆనందంగా కాలం గడుస్తుంది. వారు వారి కూతురు ఆలనాపాలనలో పడి రంగమ్మ అమ్మవారి మొక్కు మరిచిపోయింది. అలా 5 సంవత్సరాలు గడుస్తాయి. వారి కూతురు దుర్గా పెద్ద అమ్మాయి అవుతుంది. అయినా రంగమ్మ అమ్మవారి మొక్కు చెల్లించదు. అమ్మవారికి కోపం వస్తుంది. ఆ రోజు రాత్రి అమ్మవారు అవ్వ రూపంలో రంగమ్మ కలలో కనపడి, రంగమ్మ, నన్ను మరిచిపోయావా? బిడ్డ పుడితే మొక్కు చెల్లిస్తా అని అన్నావు కదా, ఏమైంది? రంగమ్మ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అమ్మా, నన్ను క్షమించు. నువ్వు చేసిన మేలును నా స్వార్థంతో మరిచిపోయాను. నీ మొక్కు చెల్లిస్తానమ్మా. మరుసటి రోజు ఉదయం రంగమ్మ గుడికి వెళ్ళింది. ఆమె 16 కాళ్ల జంతువును బలి ఇవ్వనుందని తెలిసి ఆ వింత బలిని చూడడానికి ఆ ఊరి వారందరూ వచ్చారు. అమ్మవారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ జంతువు ఎంత పెద్దదో అని జనం గుసగుసల మధ్య రంగమ్మ అమ్మవారిని స్మరించుకొని తన చేతిలో ఉన్న గాజు పురుగును అమ్మవారి ముందు ఉంచి కత్తితో బలి ఇస్తుంది. ఆ వింత బలిని చూసి అమ్మవారు ఆశ్చర్యపడి తన భక్తురాలు తెలివికి మెచ్చుకొని నవ్వుకుంటుంది. ఈ విచిత్రమైన బలిని చూసి ఆ ఊరి వారందరూ నవ్వుకొని రంగమ్మ తెలివిని మెచ్చుకుంటారు. మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.